ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లో నిన్న లైవ్‌లో ఈ గేమ్ చూసిన వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే మనం గనక చూసుకున్నట్టయితే ఎపిసోడ్‌లో కూడా నిఖిల్, గౌతమ్ విషయంలో కొంచెం బాగా స్ట్రాంగ్‌గానే ప్రవర్తించాడు. అయితే గౌతమ్ బాధలో ఒక అర్థం ఏంటి అంటే, గౌతమ్ పొరపాటున ఫ్రస్ట్రేషన్‌లో నోరు జారాడు. ఎప్పుడు నామినేషన్స్ టైమ్‌లో. అప్పుడు బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ "ఓయ్! నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు" అన్నప్పుడు మరి నిఖిల్ అన్నప్పుడు కూడా తప్పని చెప్పాలి కదా! విన్నర్ అయినా, విన్నర్ కాకపోయినా తప్పు చేస్తే అది తప్పని మిగతా వాళ్ళు కనుక గుర్తిస్తే చెప్పాలి. కాకపోతే అక్కడ ఏమైందంటే ఆట హీట్‌లో, ఫ్రస్ట్రేషన్ మూమెంట్‌లో అవతల వాళ్ళు చెప్పలేదా? లేకపోతే నిఖిల్ అంటే ఇష్టం ఉండి చెప్పలేదా? గౌతమ్ అంటే చులకన ఉండి చెప్పలేదా? ఏదైతేనేమి మొత్తానికైతే మాత్రం చెప్పలేదు. కానీ ఈరోజు మాత్రం నాగార్జున సూపర్ డూపర్ ఫైర్‌నైతే ఇద్దరి మీద చూపించడం జరిగింది. మీకు గుర్తున్నట్టయితే పృథ్వీ ఉన్నప్పుడు అంటే కరెక్ట్‌గా యష్మి ఎలిమినేట్ అయ్యే వారంలో పృథ్వీ, గౌతమ్‌లిద్దరూ కూడా ఒక దానిలో బాగా దెబ్బలాడుకుంటే, మీ ఇద్దరికీ చెప్తున్నాను ఇంకొక్కసారి గనక మాటలు వదిలితే మాత్రం బాగోదు అని అంటారు కదా! ఈరోజు నిఖిల్‌కి, అలాగే గౌతమ్‌కి ఇద్దరికీ కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అది ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్‌లో మీరు లాస్ట్ వీక్ వచ్చి ఫినాలే వీక్ వచ్చేసిన తర్వాత మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత దారుణంగా మీరు మాట్లాడుకుంటున్నారు. నిఖిల్, నువ్వు మొన్న గౌతమ్‌నేదో నామినేషన్స్‌లో ఉన్నప్పుడు అందరిని అడిగావు. వాళ్ళు తప్పు చేశారా? వాళ్ళు తప్పు చేశారని. మరి ఇప్పుడు నువ్వేం తప్పు చేశావని అంటే అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే, "సార్, నేను నామినేషన్స్‌లో జరిగిన దానికి ఇమ్మీడియేట్‌గా సారీ చెప్పాను" అంటే అప్పుడు నిఖిల్ అంటే, "నేను చెప్పాను సార్" అని అంటే అప్పుడు నాగార్జున ఏమంటాడంటే, "నీకు అది ఫస్ట్ డిస్‌రెస్పెక్ట్ అన్నప్పుడు నువ్వెందుకు తర్వాత మాట్లాడావు? గౌతమ్ డిస్‌రెస్పెక్ట్‌గా నేను చేయలేదు అని తప్పు చెప్పాడు. దానికి తగ్గట్టుగా నువ్వు ఫీల్ అయితే నేను సారీ అని కూడా చెప్పాడు. మరి నువ్వేం చేసావు నిఖిల్" అని చెప్పేసి అటు నిఖిల్‌తో పాటుగా గౌతమ్‌ని ఇద్దరిని కూడా తిట్టడం జరిగింది. అయితే ఇద్దరు మళ్ళీ పరస్పరం నాగార్జున ముందు సారీ చెప్పుకోవడం జరిగింది. అసలు నిన్న నన్నడిగితే నిఖిల్ కొంచెం ఎక్కువ ఇదయ్యాడేమో అనిపించింది. ఎందుకనంటే అంత చేయాల్సిన అవసరం లేదక్కడ. మూసుకు కూర్చోబే, నువ్వు కావాలని నీ ఫేస్ మీద కొడుతున్నావు అంటే యాక్చువల్లీ నిఖిల్ కూడా గౌతమ్‌ని చాలా స్ట్రాంగ్‌గా వెనక్కి లాగాడు, ముందుకు లాగాడు. నాకైతే అసలు అదేదో కుస్తీ పోటీల్లా అనిపించాయి. కానీ అయినప్పటికీ కూడా గౌతమ్ ఏమి మాట్లాడకుండా చేశాడు. కానీ నిఖిల్ ఆ రకంగా స్పందించడం ఏదో గేమ్ అంటే పోనీ ఓకే. గేమ్ బలంగా ఆడాడు. ఆ తర్వాత మాటలు వదిలేయడం నిఖిల్ చేసిన బ్లండర్ మిస్టేక్.